హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 9న మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 24 గంటల పాటు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు బెంగాల్ తుఫాన్ ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేళ అటు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. ఏపీకి మరో భారీ అల్పపీడన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా బలపడుతుందా లేదా అనే దానిపై మరో 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాబోయే అల్పపీడన ప్రభావం కూడా అటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తీరం దాటిన బెంగాల్ తుఫాన్ ప్రభావంతో మరో 24 గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల, దివిసీమ, మచిలీపట్నం, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు మరో 24 గంటల పాటు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే బెంగాల్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుందని ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వరి పొలాలు పడిపోయినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రాబోయే 2 రోజులు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు తెలంగాణలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 9న ఏర్పడు భారీ అల్పపీడనం ప్రభావంతో కూడా ఇటు ఏపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మరో 24 గంటల పాటు ఇటు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఒక తుఫాను ప్రభావం తప్పిందనుకుంటే డిసెంబర్ 9న మరో భారీ అల్పపీడనం తయారవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.